సో హే గాయ్స్ అబ్బా ఫైనల్గా ఒక ట్రిప్కి అయితే ప్లాన్ అయింది. టిఫిన్ సెంటర్ ముందట మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కార్లో. ఒక్క సెకండ్ ఆగండి, ఇంట్రో ఒకటి తయారు చేయాలా. ప్రజెంట్ టిఫిన్ సెంటర్ ముందటున్న బైక్ తీసుకోవాలా, పొద్దున చలి ఉంటుంది. సో నేను చెప్పా చీరాల పోతున్నాను, చీరాల పోతలేమో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అనంతగిరి హిల్స్ పోతుంది. ఇక్కడికి వెళ్ళి అరౌండ్ 150 కిలోమీటర్స్ అంత ఉంది మా ఇంటికి వెళ్ళి. ఎయిర్పోర్ట్ పెట్టుకున్నా, అదే స్కల్కండి పెట్టుకున్నా. చలో రైడ్ స్టార్ట్ చేసేద్దాం. సో వెల్కమ్ టు మై ఛానల్ గైస్. సో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఫస్ట్ అందరు వీడియో చూడండి, తర్వాత ఇవన్నీ చేసేయండి. అబ్బా ఇవన్నీ వేసుకుంటే అసలు ఏం బయట ఉన్నట్టు లేనే లేదు. నాది నేను ఒక దునియాలు ఉన్నట్టున్నది. కానీ నెత్తి నొప్పి చేస్తున్నాయి ఇయర్ ఫోన్స్, చెవు లోపలికి పోతుంది. మరి ఫోన్ ఇక్కడ పెట్టలేదు కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంచెం ఆగండి, కెమెరా యాంగిల్ సెట్ చేస్తున్నా. సో నాకు తెలిసి బాగానే ఉండొచ్చు. సో మనం ఇప్పుడు మనం వినాయక్ నగర్ వెళ్ళి రుక్మిణి ఛాంబర్స్ దగ్గర ఆగుదాము. సో దాని తర్వాత ఆలోచిద్దాము. మా ఫ్రెండ్ ఆడొకడు రెడీ అవుతున్నాడంట. వాడు రెడీ కాగానే అన్నం చటే ఇక చలో ఉన్నాడు. డైరెక్ట్ అనంతగిరి. వీడేంది బస్సు రోడ్డు మీద ఆపేస్తున్నాడు. సో మా ఫ్రెండ్స్ వాళ్ళ కార్ చూపిస్తా. మా ఫ్రెండ్స్ ఎందుకన్నా బ్యాగ్ ఎట్లా పెట్టింది చూడు, ల్యాప్టాప్ ఉందన్నా. బ్యాగ్లో ల్యాప్టాప్ పెట్టుకున్నారే, ఏదైనా మంచిగా పెట్టుకోలేదు, పెట్టుకుంటారు దగ్గర. అద్దాలు పెట్టుకోలేదు చూసిరా, మళ్ళీ వెనకకు తిరిగి చూడబడుతున్నది. అద్దాలు పెట్టుకోవాలి. సో ఇంకేం ఫస్ట్ 4K తీసేస్తాం. ఏం 4K ఉండని, ఎడిటింగ్ మాత్రము అందులో చేస్తాను 1080p. ఎందుకంటే పోయిన వీడియోలో నేను చేస్తే ఏమంటారు, అసలు 40 GB ఉండే వీడియో. 40 GB వీడియో ఉంటే నాకు అప్లోడింగ్కి 1 డే టైం పట్టింది, 1 డే ప్రాసెసింగ్కి. సో ఇక ఏం చేద్దాం, మనం 1080pని అప్లోడ్ చేద్దాము, కాకపోతే మంచి క్లారిటీలో. అమ్మ 2 పాయింట్లు ఉంది పెట్రోల్. క్రేజీ అసలు కదా, అసలు వేరే మాట నవ్వినా కానీ ఆపేసి. నా రైడింగ్ జాకెట్ ఏమో హైదరాబాద్లోనే ఉండిపోయింది. రైడింగ్ జాకెట్ ఉంటే బాగుంటుంది. అది ఉంటే అసలు ఇవన్నీ వేసుకునే పనే ఉండదు. అసలు డైరెక్ట్ ఒక చిన్న సెట్ వేసుకొని మనది సెట్టంగా టీషర్ట్ అని వేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడే ఉంటుంది. వీటికి మొత్తం గేర్స్ ఉంటాయి, ఇవి కనబడుతున్నాయి కదా, సేమ్ ఉంటాయి. జాకెట్ లోపల ఉంటాయి, సేమ్ ఇస్తే ఉంటాయి. వీటికి ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అన్నట్టు, ఇది మనం వాడిన దాన్ని బట్టి గట్టిగా అవుతాయి అన్నట్టు. ఫస్ట్ మెత్తగానే ఉంటాయి, సో మనం వాడిన దాన్ని బట్టి మెల్లగా గట్టిగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు వాళ్ళు కార్లో ఇంకానే ఉన్నారు. సో గైస్ వినాయక్ నగర్ వచ్చేస్తాము. ఫస్ట్ ఫ్యూల్ పోపియాలి బండి, లేకపోతే రోడ్ కష్టం. హెచ్పీలనే పోపిస్తాం. మళ్ళా హెచ్పీలో ఎంత పోపిస్తాం, 600 పోపిస్తే సరిపోతుంది. హైదరాబాద్కి 600 అంటే సరిపోతుంది. అనంతగిరి హిల్స్ ఎంత 250 కిలోమీటర్స్ ఉంది కదా, ఒక 700 అయితే పోపిద్దాం అడిగిపోయిన తర్వాత. కార్లో సరిపోకపోతే పెట్రోల్ అప్పుడు చూసుకోవచ్చు. నాకు తెలిసి దాంట్లో పెట్రోల్ కూడా ఎంత పడుతుందో నాకు ఐడియా లేదు. ఫుల్ ట్యాంక్ ఇప్పటివరకు ఎంత ఖాళీ నుంచి అప్పుడు ఓపియాలి. అన్న 500 కొట్టన్న, 500 అన్న నార్మల్ కెమెరా అన్న.
అది మొత్తం బయటికి తీయాలండి ఇప్పుడు ఇక అవుతున్నది ఇప్పుడు అవుతున్నది యూట్యూబ్లో 500 అన్న ఓకే అంటే ఇప్పుడు మనం పొరపాటు మూడొచ్చి కూర్చుండు అరే కెమెరా ఇక్కడే ఎంత ఉంటుంది అన్నది ఎంతది 30,000 30,000 కింద పడితే ఏం కాదు దీనికి ఏం కాదన్న అందుకే కదా 30,000 పెట్టి తీసుకునేది అంటే ఫోన్ కనెక్ట్ అండి డైరెక్ట్ ఫోన్కి కనెక్ట్ అవుతుంది గిర పడతా గిర కూడా వచ్చా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చూడన్న బయటికి వస్తుంది పెట్రోల్ లెన్స్ లెక్క కాదు కదా అవి లెన్స్ లెక్క పెద్దగా తెచ్చినా అయితే ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి మంచిగా ఉంది కెమెరా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తక్కువ మంది కొంటారు ఇక 30,000 కదా ఇది హైదరాబాద్ నుంచి చెప్పినా ఎంత పడుతుందో చూడు ఒకసారి ఎంత పడుతుందో చూడు ఒకసారి 100 అన్న 50 అన్న పడుతుంది 100 పడుతుంది పోయా తీసేసి బాగా పడుతుంది బండి డోమ్ తీసేది ఇక బుర్జ కూడా అవుతుంది చూసుకుంటావు అన్న బయటకు వస్తుంది వర్షకాలం పెట్టిపోయాలి మనము అంతే ఇక ఎటుకాలం తీసేసి వర్షకాలం పెట్టిపోయాలి మన బండి మీద కొనియద్దు ముందు చెప్పాల పువ్వుకుంటే బుడి ఖరాబ్ అంతే చెప్పాలి ఇక పువ్వుకున్నాడు కట్టిందా వందా సో ఫుల్ ట్యాంక్ ఇక ఫస్ట్ నుంచి 2 పాయింట్స్ ఉన్నాయి కదా బండిలో సో ఇక నాకు కూడా సేఫ్ సైడ్ అయిపోయింది 2 పాయింట్స్ ఉండట్లా ఆల్రెడీ నేను మొన్న ఆర్మూర్ పోయేసి వచ్చినా కదా అది చేసేట్లో కొంచెం పెట్రోల్ మిగిలింది 2 పాయింట్స్ మిగిలింది సో అదే నాకు కొంచెం సేఫ్ సైడ్ అయిపోయింది వావ్ అద్దంలో ఎట్లాగానే వాడుతున్నా నేను ఐ మీన్ దీంట్లో ఒక్కసారి నేను అన్నీ ఎయిర్ పోడ్స్ అంటున్నాయి నేను నాకు అర్థం అవుతలేదు స్కల్ క్యాండీ వెంకటేష్ గుర్తుపెట్టుకో స్కల్ క్యాండీ ఎవ్రీ టైమ్ రిమెంబర్ దిస్ ఫేస్ అన్లాక్ ఈ అమ్మాయి ఫేస్ అన్లాక్ ఇదే ఎత్తునప్పుడు సో మనం మొబైల్ ఇట్లా పెట్టేసి ఫైనల్గా ఫుల్ ట్యాంక్ మా రైడర్లకి అసలు ఫుల్ ట్యాంక్ చూస్తే ఖుషి అసలు ఇక అసలు ఏం చెప్పలేం సో ఇప్పుడు మనం రుక్మిణి ఛాంబర్స్ పోతున్నాము ఈయనే చాలా దగ్గర ఉంది అమ్మో ఆటోకి సిమెంట్ కలిపి మిషన్ తీసుకొని పోతున్నాడు మొబైల్ గట్టినే పెట్టినా కదా మళ్ళీ ఆయన మొబైల్ ఉసుక్కొని దారిలో పడిపోయింది అనుకో బిస్కెట్ ఇక అసలు ఏం చేయలేము ఇక దానికి కెమెరా ఎవరిది చూడలే 30,000 అంటే నమ్ముతలేడు అసలు వాడు ఇక ఏం చేస్తాం ఇక చిన్న ఉంది కదా కెమెరా DSLR అయితే ఏమైనా అనుకుంటారు అరే ఉండొచ్చు 30,000 30-35 ఉండొచ్చు అనుకుంటారు ఇక చిన్న ఉండిపోయే వరకల్లా ఇది ఇట్లా అయిపోతుంది సో ఇది ఫేస్ ఐడి DSLR నాకు కొంచెం సేఫ్ అవుతుంది బైక్ మీద పోగా ఏదన్నా నాకు డైరెక్షన్స్ కానీ మనం పెట్టుకునేది ఉన్నా కూడా నాకు ఈజీగా అయిపోతుంది సో ఇక రుక్మిణి ఛాంబర్స్ వచ్చేసింది మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేయాలా వీళ్ళు లేట్ ఆగిర్రు బా వెచ్చ ఉంది కదా ఎండలా ఏడాగిర్రు బాబు వీళ్ళు రోడ్ క్రాస్ కాల్ చేద్దాం కనబడ్డారు అనుకున్నా నాకు తెలిసి లేట్ ఆగుతారు సో గైస్ అతను మా ఫ్రెండ్ రాగానే స్టార్ట్ చేసేస్తా మళ్ళా సో గైస్ స్టార్ట్ అయిపోయినాం మా ఫ్రెండ్ ఆడ వచ్చేసిండు అర్థగంట ఆగిన వెండి ఒక్క సెకండ్ ఫోన్ వస్తుంది హలో అరే ఇంకా రాలేడురా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుందండి ఫోన్కి నువ్వు ఏడున్నావు HPS
ఎస్ వీడియో ఇది చెక్ చేస్తూ ఉంటే నాకు అవుతుంది లేకపోతే అసలు వీడియో రికార్డ్ అవుతుందా అవుతలేదా వీడియో ఆగిరా చెప్తూ ఏం పెట్టు ఆడట పోతున్నాడు అరే బ్లాగ్లు వస్తారు రే చూడద్దు అవి అట్లాంటివి చూడొద్దు బ్లాగ్లో చూపించద్దు ఏజ్ రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది ఇగో కార్కి ముందర కనబడుతుందా గోప్రో అది అక్కడ పెట్టినాం అమ్మా వీడు పెట్టిన కారు కనబడుతుంది మీకు కారాడు ఇట్లా రోడ్డు మీద మ్యాన్హోల్ ఉంటాయి కదా అవి బయటికి పెట్టిరు వాళ్ళు ఖతం వేసేసిండు ఏర్పడలేదు అది అసలు సో మేము పోయిందాక కొన్ని యాంగిల్స్ మెయింటైన్ చేద్దాము టైం పడుతుందా అరే టైం పడుతుందా అడుగు టైం పడుతుందా అని అడుగు టైం పడుతుందా అరే విష్ణు కామారెడ్డి లాగన్నా నడు పోదాం వస్తావా వెంబడా రారా దా అగో ఏమవుతుందరా ఆడ గోపుర పెడతా వస్తున్నావారా జగ్గు ఛార్జింగ్ ఆన్ అయ్యేది 94% ఉంది ఇందులో ఉంది సో ఇక మన రైడ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడికి వెళ్ళి పొద్దున టిఫిన్ అన్నీ అయిపోయినాయి సో వీఆర్ రెడీ టు గో వీఆర్ గుడ్ టు గో వాళ్ళు ఇక చూడాడు కారు ఇన్నడైనాడు ఇక ఆడు ముందే మన కారు సంప వదులుతాడు ఇప్పుడైతే ఆయనకి అయినాడు ఇక సో నేను పైన వీడియోలో ఎక్కువ సాంగ్ పెడతా పోయిన వీడియో మస్తు సొల్లయింది ఈసారి అట్లా కాకుండా నేను నీట్గా మెయింటైన్ చేసుకుంటూ పోతా జర మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసే వాళ్ళకి కూడా అరే వీడు ఏంద్రా ఎట్లా చేస్తాడు అని చెప్పేసి అనుకుంటారు పోయినసారి మస్తు సొల్లు మాట్లాడినా నాకు అర్థమైపోయింది నా వీడియో చూస్తే సో ఈసారి కట్ అంటే నీట్గా మీకు కూడా టైం ల్యాప్స్ కానీ ఆ టైప్స్ స్లో మోషన్స్ కానీ అవి పెట్టుకుంటూ చేస్తూ ఉంటాం ఓకేనా సో గుర్తుకో ఆడ పెడతా ఎక్కుతావా ఏదో ఒకటి ఉరకనన్ను ఆగనన్నారు ఏం చేస్తాడు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో దగ్గర దాకా అయితే వచ్చేసిన మా బాబోయ్ అసలు ముట్టిలు వస్తున్నాయి నాకు మా వాళ్ళు ఎంతనే ఉన్నారు అలాగే తెలియదు అంటే నేను అలా చూడను
వెళ్ళిపోవాలి కానీ నేనే ఇంకా వాళ్ళకన్నా ముందు వచ్చేసి ఇంకా ఈ నుంచి ఒక 34 కిలోమీటర్స్ ఎంత ఉంది. కాళ్ళు పిచ్చి వస్తున్నాయి అసలు, అంటే పిచ్చి ఏం అంతానం ఏం వస్తలేవు, జర ఇక వస్తున్నది. ఇక బైక్ రైడ్ కదా, మస్తు రోజుల తర్వాత ఇంత దూరం పోయే వరకు ఇక కొంచెం ఇక వస్తున్నాయి కాళ్ళు. ఎండ అయితే నెత్తి మీకు వచ్చేసింది. కరెక్ట్ టైం ఇప్పుడు 1:20 అవుతున్నది. తినాల ఆకలి అవుతున్నది విధంగా. ఇక ఆడికి పోయినాక తింటాము. సో ఆడ మేము పోయినాక మీకు చూపిస్తాను. నేను రూమ్స్ తీసుకున్నాం అన్నట్టు మేము. రూమ్స్ తీసుకున్నాం ఆడ. పోతే ఏడా రికార్డ్ అవుతున్నదిరా. మీరు ఇవన్నీ స్టంట్లు చేయకండి, నేను ఏదో మజాక్లో చేస్తున్నా. ఎవ్వరు ట్రై చేయకండి. అంతా ఇంత కింద పడతా ఇంత మళ్ళీ బిస్కెట్, బండి బిస్కెట్, మనం బిస్కెట్. సో ఈ నుంచి అరౌండ్ ఒక 34 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 34 కిలోమీటర్స్ జరుగుతలేదు అడిగింది. సో గైస్ ఫైనల్గా వచ్చేసినాము. ఈ దారి అసలు దొరుకుతలేదేమో, కనబడుతుందా చూడు. రిసార్ట్ ఫోటోలలో ఒక తీరు ఉన్నది, ఇక్కడికి వచ్చినాక ఇంకో తీరు ఉన్నది. అరే ఉన్నాయి రో కార్లు. అరే అదేరా మనం అనుకున్నట్టేరా. అవురా ఇగో గిద్ది నా టెంట్ చూడు. లెఫ్ట్కి చూపి, లెఫ్ట్కి అనిపిస్తుంది. ఏవో గివే టెంటులు. ఎన్ని మాట్లాడిండ్రా టెంట్ వెళ్ళాడు? 2 టెంటులు మాట్లాడు. రిసెప్షన్ అంట, ఎట్ల మంది పెట్టారు. రిసెప్షన్ కనబడుతుందా గైస్? ఓ అది రిసెప్షన్.